హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి కదా. ఈ ఉసిరికాయలతోటి ఈరోజు అయితే పచ్చి పులుసు చేసి చూపించబోతున్నాను. ఈ ఉసిరికాయ పచ్చి పులుసు వేడి వేడి అన్నంలో పోసుకొని తింటుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉసిరికాయతోటి పచ్చి పులుసు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. ఈ పచ్చి పులుసును చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్లో 4 లేదా 5 ఉసిరికాయలను వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోగా స్టవ్ మీద 2 పచ్చిమిర్చికి అలాగే ఒక టమాటాని ఇలా మంట మీద పెట్టి ఈ విధంగా కాల్చుకోవాలి. పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా బాగా కాలిపోయాయి కదా. ఇప్పుడు 2 ఎండుమిర్చిని కూడా ఇదే మంట మీద పెట్టేసి మాడిపోకుండా కాల్చుకోవాలి. మరి మాడిపోతే పొగ వాసన ఎక్కువ వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనము టమాటాల మీద ఉన్న ఈ పొట్టునంతా ఈ విధంగా తీసేయాలి. తీసేసి పచ్చిమిర్చిని నలపగలిగితేనేమో చేత్తో నలిపేయచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఉసిరికాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి. తరువాత ఒక బౌల్ తీసుకొని మనం పచ్చి పులుసు ఏ బౌల్లో చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత టమాటా అలాగే మనం కాల్చుకొని ఎండుమిర్చిని కూడా వేసి బాగా నలపాలి. ఇది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనము ఉసిరికాయలు బాగా ఉడికిపోయినాయి ఉన్నాయి కదా, దీన్ని వీటిలో ఉన్న ఇత్తనాలను తీసేసి బాగా పల్ప్ అంతా వచ్చే విధంగా ఒకసారి బాగా పిసకాలి. ఈ విధంగా పిసికితే మనకి పల్ప్ అనేది బాగా ఈ వాటర్లో కలిసిపోతుంది. పిప్పి ఏమన్నా ఉంటే తీసేయచ్చు. ఇది పిప్పి ఎక్కువ ఏమీ రాదు. ఇప్పుడు ఈ పులుసును కూడా మనము ముందుగా కలిపెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమం ఉంది కదా, అందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనకి పచ్చి పులుసు ఎన్ని కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఈ పచ్చి పులుసులో స్వీట్ని కూడా యాడ్ చేసుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పచ్చి పులుసుకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చి పులుసుకి తాలింపు చాలా బాగుంటుంది. ఈ తాలింపు ఫ్లేవర్ తోటే మనకి పచ్చి పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. తాలింపు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చి పులుసుని వేడి వేడి అన్నంలో కనుక పోసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.